ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. నిన్న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఈ రోజుకి సంబంధించి 14,500 సర్వదర్శనం టోకెన్లు, అలాగే రేపటికి సంబంధించి దాదాపు టీటీడీ యాజమాన్యం వారు 10,000 సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 కౌంటర్లలో అయితే ఇవ్వడం జరిగిందండి. ఈరోజు టోకెన్లు పూర్తి స్థాయిలో అయిపోగా ప్రస్తుతానికైతే రేపు మార్చి 1వ తారీఖు సంబంధించి 9,000 పైన టోకెన్లు అయితే ఇంకా అందుబాటులో ఉన్నాయి. విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసము ఈ 3 సెంటర్లో కూడా మీ అందరికీ ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఒకరోజు ముందుగానే భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే నడక మార్గానికి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు దాదాపు 1,000 టోకెన్లు అయితే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అలాగే నిన్నటి రోజు 58,627 మంది దర్శనం చేసుకున్నారు. 15,462 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.72 స్వామివారి హుండీ కానుకలు. ఇక ఈరోజు కొన్ని ముఖ్యాంశాల్లోకి మనము వెళ్ళినట్లయితే మార్చి నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు పూర్తి స్థాయిలో ఆన్లైన్ బుకింగ్లో రూములతో సహా అయిపోయినాయి. మీరు తిరుపతి వచ్చి ఎవరైనా సర్వదర్శనం టోకెన్లు అయినా తీసుకోండి, లేదా అలిపిరి గోశాల దగ్గర ఆఫ్లైన్ విధానం ద్వారా మీ అందరికీ రోజు హోమం టికెట్లు 50 టికెట్లు ఇస్తారు. ఆ విధానం ద్వారా అయినా మీరు తిరుపతిలో హోమం టికెట్లు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళొచ్చు, లేదా సర్వదర్శనం టోకెన్లు తీసుకొని కూడా 4 నుంచి 5 గంటల దర్శనం చేసుకోవచ్చు. ఈ 2 మార్గాలే తిరుపతిలో మీకు ఉన్నటువంటి అవకాశాలు. ఇక తిరుమల కొండపైన అయితే మీ అందరూ సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వస్తే సుప్రభాతము, తోమాల, కళ్యాణము ఇటువంటి ఏవైనా సేవలు కనుక ఉంటే వాటిలో లక్కీ డిప్లో పాల్గొని ఒకవేళ సెలెక్ట్ అయితే మరుసటి రోజుకి మీరు ఆ సేవల ద్వారా దర్శనం చేసుకోవచ్చు. ఇవి మాత్రమే మీకున్న కొన్ని మార్గాలు. అలాగే శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్లు ఆఫ్లైన్లో తిరుమల కొండపైన రోజుకి 900 ఇస్తారు. ఈ విధానం ద్వారా కూడా ఉచిత దర్శనం కాకుండా బ్రేక్ దర్శనం కూడా మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నటువంటి కొన్ని మార్గాలు మార్చి నెలకి. ఇక రూములు సంబంధించి కూడా సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే 2,000 మందికి రూములు వస్తాయి. ఓకేనా? ఇదంతా కూడా మార్చికి సంబంధించి నేను చెప్తున్నా. ఇక మార్చికి సంబంధించి అన్నీ అయిపోయినాయి, కళ్యాణము అన్నీ అయిపోయినాయి. చంటి పిల్లలు, వయోవృద్ధులు, వికలాంగులు వీటన్నిటికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఓకేనా? కళ్యాణం టికెట్లు ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో మీరు తీసుకోవడానికి లేదు, సుప్రభాతం మాత్రమే మీకు ఉంది. కాకపోతే ఈ కళ్యాణం టికెట్లు ఇవన్నీ సిఆర్ఓ ఆఫీస్లో మీరు ట్రై చేయొచ్చు. అది కూడా లక్కీ డిప్లోనే, అందరికీ రావు. ఓకేనా? సో ఇవ్వండి మార్చి నెలకు సంబంధించి. ఏప్రిల్ మేకి అయితేనండి హోమం టికెట్లు మీకు ఉన్నాయి. వీటి యొక్క రిలీజ్ అనేది మీకు రిలీజ్ మార్చి 25 ఉదయం 10 గంటలకి ఏప్రిల్ హోమం టికెట్లు అవుతాయి. మేకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా మీకు ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకి రిలీజ్ అవుతాయి. ఇక మే వరకు కూడా అన్ని టికెట్లు అయిపోయినాయి. నేను ఏ విధంగా అయితే ఇప్పుడు మార్చికి చెప్పానో అదే విధంగా ఏప్రిల్ మే కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు రూములతో సహా. ఇక జూన్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా మార్చ్ 18వ తారీఖు నుంచి అన్నీ వెంటనే ఒకటి రిలీజ్ అవుతాయి. జూన్ నెల దర్శన టికెట్లు అన్నీ కూడా మీకు రిలీజ్ అయినప్పుడు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే నేను మీకు పోస్ట్ చేస్తాను. మార్చ్ 24 ఉదయం 10 గంటలకు జూన్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్, 300 రూపాయల దర్శన టికెట్ విడుదలైన రోజే సేమ్ అదే రోజు మీకు మధ్యాహ్నం 3 గంటలకి రూములు కూడా విడుదలవుతాయి. ఓకేనా అండి? ఇవి కాకుండా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఓకేనా? మరికొన్ని అప్డేట్స్ మరలా మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇవేనండి. ధన్యవాదాలు.